నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. విశేషం ఏమిటంటే తమిళనాడు చెందిన తమిళన్ అయినటువంటి కమల్ హాసన్ గారు తెలుగువారి ప్రతిష్టను పెంచేలాగా మహాకవి శ్రీశ్రీ గేయాన్ని ఆలపించి వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథరథ చక్రాలంటూ తెలుగువారి పరువును ఖ్యాతిని నిలబెడితే ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతూ ఉంది? ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఇతరత్ర అందరూ కూర్చుని ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ఠ దెబ్బతినేలాగా చేస్తున్నారే. పవిత్రంగా కోట్లాది మంది హిందువులు భావించే తిరుమలని అప్రతిష్ట పాలు చేయడానికి వెనక సంకోచించడం లేదే. ఆ వివాదాల్లో వెనక్కి తగ్గవలసిన టైంలో కూడా ఇంకా దాన్ని కొనసాగిస్తూ ఆ బురద ఊబిలోనే వాళ్ళు దిగుతూ ఇంకా అందరికి మీద ఆ బురద వేయాలని చూస్తున్నారే. మరి కమల్ హాసన్ తెలుగువారి పరువు నిలబెడితే మరి చంద్రబాబు గారు వీళ్ళంతా ఏం చేస్తున్నారో ఒక్కసారైనా దయచేసి ఆత్మపరిశీలన చేసుకోవాలి. తిరుమలకు అంతర్జాతీయ ఖ్యాతి ఉంది, దాన్ని పాడు చేయకుండా చూడవలసినటువంటి నేతలే ఈ రకంగా చేయటం చాలా బాధాకరం అనిపిస్తుంది. అందుకే జగన్నాథరథ చక్రాలు వస్తున్నాయన్న కమల్ హాసన్ తెలుగువారి ప్రతిష్టను పెంచారా? రోజు అది జరిగింది ఇది జరిగింది అంటూ విధ్వంసం సృష్టిస్తూ ఇళ్ల మీద దాడులు చేయిస్తూ ఆంధ్రప్రదేశ్ని దారుణమైనటువంటి రాష్ట్రంగా మారుస్తూ ఆంధ్రప్రదేశ్ పరువుని చంద్రబాబు గారు నిలబెడుతున్నారా అన్నది ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలని చెబుతూ ఇక అతిథుల పరిచయం. శ్రీ ఇంద్రనీల్ గారు ప్రముఖ విశ్లేషకులు, పొలిటికల్ స్ట్రాటజిస్ట్. అలాగే శ్రీ నాగార్జున యాదవ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, గతంలో కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేశారు. వార్తలోకి వెళ్తే కల్తీ లేదన్నా కట్టు కదలే, తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారంలో చంద్రబాబు అన్ని అబద్ధాలే, సిబిఐ సిట్ స్పష్టం చేసిన ఇంకా దుష్ప్రచారం, శ్రీవారి పేరుతో జగన్పై కుట్ర అంటూ నిన్న బోమన కరుణాకర్ రెడ్డి గారు మళ్ళీ అన్ని డీటెయిల్డ్గా చెప్పారు. అయినా కూడా వాళ్ళు లెక్క చేయట్లేదు. పేరు నాని గారు అయితే మరింత గట్టిగా చెప్పారు. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్లు, సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిన స్పష్టంగా తేల్చిన ఇంకా కుట్రలా అని ఆయన ప్రశ్నించారు. ఈ సిబిఐ రిపోర్ట్లో వైసీపీ నేతల ఒక్క పేరు లేకపోయినా కూడా కమిషన్ని మీకు కొత్తగా ఒక కమిషన్ వేసి వారి పేర్లు చేర్చే కుట్రలు జరుగుతున్నాయని ఆయన అంటున్నారు. శ్రీవారికి చేసిన మహాపచారం మనసులో దహించి వేయడం వల్లే ప్రెస్ మీట్లో అస్మదీయుల ప్రశ్నలను కూడా చంద్రబాబు భరించలేకపోతున్నారని కూడా ఆయన అన్నారు. కొంతమంది విలేకరులు జంతు కొవ్వు లేదు కదా అని అడిగినప్పుడు ఆయన చాలా అసహనానికి గురైన విషయాన్ని పేరు నాని గారు ప్రస్తావించారు. అలాగే జడా శ్రావణ్ గారు అయితే వాళ్ళందరినీ చూపించి వాళ్ళల్లో ఒక్క నెత్తురు ముక్కుందా, నెత్తురు చుక్కన్న కనపడుతోందా అని ప్రశ్నించారు. అలాగే సమాధానం చెప్పలేక బాబు అసహనం, జంతు కొవ్వు కలిసిందని తాను చేసిన ఆరోపణలపై అనుకూల మీడియాని అడిగింది కూడా పాపం. అడిగిన ప్రశ్నలకు తీవ్ర ఆగ్రహం అంటూ వార్త ఇచ్చారు. పవిత్ర తిరుమల లడ్డూపై రాజకీయాలొద్దు, విహెచ్ఏపీ కార్యదర్శి సత్య రవికుమార్ గారు. ఈయన డైరెక్ట్గా ఎందుకు చంద్రబాబు గారిని బీజేపీ వాళ్ళని అడగలేకపోతున్నారో అర్థం కాదు. అయ్యా ఎందుకు ఇట్లా చేస్తున్నారు, రోడ్లమ్మట ఫ్లెక్సీలు కట్టడం ద్వారా తిరుమల ప్రతిష్ట పెంచుతున్నారా, దిగదారుస్తున్నారని అడగలేకపోతున్నారు. ఎంత బీజేపీ పార్ట్నర్ అయితే మాత్రం ఆ బీజేపీయే కాదు, పవన్ కళ్యాణ్ గారు ఆ ఊరిలోంచి బయటికి రావడానికి ఏదో కొద్ది ప్రయత్నం చేసినట్టు అనిపించింది. జగన్ గారికి ఏం సంబంధం ఉంటుందని ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో పేరు చెప్పకుండానో బయటపెట్టి మళ్ళీ వెంటనే చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తే ఆయన ఆ ఊబిలోకి దించి ఆ బురద వీళ్ళకి కూడా పూరిసి బీజేపీ వాళ్ళని కూడా రాయినట్లుగా అనిపిస్తూ ఉంది. వెంకన్నకు మకిలి అంటూ మహాకుట్రని వాళ్ళు అన్నారట, వీళ్ళు రాసుకున్నారు. వీళ్ళ అపచారానికి వీళ్ళ పాపాలకి అంతే లేకుండా పోయింది. హిందూ మతంపై పకడ్బందీ కుట్రట చంద్రబాబు గారి వ్యాఖ్య. అసలు జంతుకోవు పోయింది, అన్నీ పోయింది, కుట్రంట జగన్ గారు అంట. కుట్రంటే ఏంటి ఈ మాటలు? ఆ కుట్రలో భాగంగా హిందూ ధర్మంలో విడాకులు ఉంటాయా అని అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నారు, ఎందుకు అడుగుతున్నారు? దాన్ని మరి జనసైనికులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు సహిస్తారా? సహించి కూడా ఊరుకుంటే ఇంకెవరేం చేయలేం. నిజానికి చట్టం ప్రకారం విడాకులు తీసుకునే హక్కు ఉంటుంది. దాన్ని కూడా మర్చిపోయి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే పక్కన ఉన్న కూర్చున్న వాళ్ళు ఎవరు నోరు విప్పలేని పరిస్థితి ఉంటే మరి ఇది డెమోక్రసీయా, లేకపోతే ఏం చెప్పినా పర్వాలేదులే అని అనుకోవటమా? సుప్రీంకోర్టు కంటే మీ రాజకీయ కమిటీ గొప్పదా? ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రశ్న. జంతువుల కొవ్వు కలిసిందని ఎప్పుడు ఇదే రాత. అసలు లేదని సిబిఐ చెప్తే కూడా ఎందుకు ఇంత అప్రతిష్ట పాలు చేయాలనుకుంటున్నారు?
భగవంతుడి పైనే పగబట్టారని అంతకుముందేమో ఒక రకంగా మాట్లాడారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఇట్లా మాట్లాడతారు. ఇక బీజేపీ వాళ్ళని లాగారు కదా, ఆ బురద వీళ్ళు కూడా పూసుకోక తప్పలేదనుకుంటా. అన్యమతస్తుల ప్రాబల్యం పెంచే కుట్రంట ఎవరు చేస్తున్నారు? చేస్తే మీ పార్ట్నర్స్ చేయాలి, ఇంకెవరు చేస్తారు? ఎందుకు చేస్తారు? మాధవ్ని కూడా గబ్బులేపి మాధవ్ కూడా బురద అంటించడంలో అంతవరకు చంద్రబాబు గారు సక్సెస్ అయ్యారనుకోవాలి. జంతు కొవ్వుతోనే ఎసిటిక్ యాసిడ్, ఈస్టరు, మొనిజైడ్స్ ఉత్పత్తి కొరియా నుంచి రసాయనాల దిగుమతి మంత్రి పయ్యావుల ఈయన కొత్త కనిపెట్టాడు. ఈ నాయకత్వంలో లడ్డు తయారు చేయించాలి, ఇవన్నీ కలిపి నిజంగా అసలు అట్లా సాధ్యం అవుద్దా కాదా అని అప్పుడు వాస్తవం తెలుస్తేమో. ఇక రామరామ అవి నోళ్లేనా, తిరుమలకు 2 కొండలు చాలు అనే ఆలోచన వచ్చిన వాళ్ళు ఏ స్థాయికైనా దిగజారుతని పవన్ కళ్యాణ్ అన్నారు. చంద్రబాబు గారు మరీ అన్యాయంగా నేను అప్పుడు ఇట్లా అన్నారు, నేను ప్రత్యక్ష సాక్షిని, ఆంధ్రజ్యోతిలో ఆ రోజు తప్పుడు వార్త రాస్తే నేను అప్పుడు దాంట్లోనే ఉండి తప్పు మీరు ఇట్లా రాయకూడదని చెప్పిన వాడిని నేను. ఆ తర్వాత ఒక ఆర్ఎస్ఎస్కు సంబంధించిన ఎవరో ఒక ఆయన లింక్ అయ్యి అప్పట్లో రాజశేఖర రెడ్డి మీద ద్వేషంతో తప్పుడు వార్త రాయిస్తున్నారని నేను ఆ రోజు చెప్పాను. అది ఆ సంగతి ఆంధ్రజ్యోతి వాళ్ళకి గుర్తుందో లేదో, ఆయన యజమానికి గుర్తుందో లేదో కానీ అయినప్పటికి కూడా ఇప్పటికి కూడా చంద్రబాబు గారు అవే అబద్ధాలను అప్పటి నుంచి మొదలుపెట్టిన అబద్ధాలను ఇవే అబద్ధాలు చెప్పడం ఎంత ధర్మం అండి? ఈ వయసులో హిందూ ధర్మం అబద్ధాలు ఆడితే హిందూ మతం మీద కుట్ర, హిందూ ధర్మం అంటున్నారు కదా, విడాకులు తీసుకోవడం హిందూ ధర్మం కాదు. మరి అబద్ధాలు ఆడటం, ఇచ్చిన హామీలు మోసం చెప్పకుండా చేయకుండా మోసం చేయటం ఇవన్నీ ధర్మమేనా? ఫ్లెక్సీలు పెట్టడం హిందూ మత ధర్మమా? ఫ్లెక్సీలు పెట్టి తిరుమలను అప్రతిష్ట పాలు చేయటం హిందూ మత ధర్మమా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అడల్టరేషన్ డ్యూరింగ్ బోత్ వైఎస్ఆర్సీ టీడీ టర్మ్స్ సేస్ సిట్ అని వీళ్ళు ఆంగ్లపత్రికలో వచ్చింది. ఒకవేళ పామాయిల్ ఏదన్నా కలిసిందనేటువంటి నాకైతే ఒక అనుమానం ఉంది. పామాయిల్ ఇవన్నీ చంద్రబాబు ఈ సిబిఐ దర్యాప్తులో ఈ జంతు కొవ్వు లేదని వచ్చింది కాబట్టి మరి గవర్నమెంట్ వారిని ఏదో రకంగా సంతృప్తి చెందాలని ఇట్లాంటివి ఏమన్నా కొంత యాడ్ చేశారా అనేటువంటి ఐ మే బి రాంగ్, బట్ అట్లాంటి ఫీలింగ్ కూడా కలిగేలాగా వీళ్ళ ప్రవర్తన ఉంది. అటువంటిది జరిగితే వీళ్ళ టైంలోనే జరిగింది కదా. పేరు నాని గారు చెబుతున్నారు అక్కడ ఏది 4 ట్యాంకర్లు టెస్టు పంపించిన 4 ట్యాంకర్లు తీసుకొచ్చి మళ్ళీ ఎట్లా కలిపారయ్యా, అది మీ పాపమే కదా అని చంద్రబాబు గారిని అడుగుతున్నారు. అటువంటి వాటికి వేటికి సమాధానం ఇవ్వట్లా. రైట్. ఇక పచ్చపత్రికల రాతలు, జగన్ అయితేనేమో జగన్ యాత్ర జనానికి నరకయాత్ర అంట. కింద చూడండి, చంద్రబాబు గారు ఆ రోజు జైలు నుంచి బయటికి రాగానే అలుపెరుగని అభిమానం అంట. ఇట్లా రాస్తుంది. పెళ్లి వేడుకల్లోనూ జగన్ మార్కు బల ప్రదర్శన. ఎవరు ఇల్లో మీడియా రైటు, ఆ జనం వస్తే కూడా బల ప్రదర్శన అంట. ఇవి ఈ అంశానికి సంబంధించి ముందుగా నాగార్జున యాదవ్ గారు చెప్పండి, ఏమిటి ఈ మొత్తం ఎపిసోడ్లో ఎందుకు మళ్ళీ హిందూ మతం కుట్రంటారు, విడాకులు హిందూ మత ధర్మంలో లేదంటారు, మరి అబద్ధాలు చెప్పటం ఇవన్నీ ఉన్నాయా? చంద్రబాబు గారు మళ్ళీ పాపం చేయటం ఈ పాపంగా పరిగణిస్తారా, లేక నిజంగా వాస్తవం తీసుకురావడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారని అనుకోవాలా? తెలుగు ప్రజల మనస్సాక్షి, సాక్షి టీవీ ప్రేక్షకులకు, వీక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి విశ్లేషకులు పెద్దలకి ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు ప్రెస్ మీట్ పెట్టి సిట్ దాఖలు చేసినటువంటి అంశం పైన కానీ, అంబటి రాంబాబు గారి పైన పెట్టిన దాడి కానీ అన్ని రకాలైనటువంటి ప్రశ్నలు ఈరోజు సంధిస్తే వీళ్ళు ఎంతమంది వచ్చారు సార్? 1 2 3 4 5 6 7 8 9 కనపడుతుంది అయితే 9 మంది. 3 పార్టీలకు సంబంధించి 9 మంది కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరిని ఎదుర్కోవడానికి ఇంతమంది కష్టపడి నానా యాత్రకు గురయ్యి ఇబ్బందులు పెట్టి మతాన్ని తీసుకొచ్చి, కులాన్ని తీసుకొచ్చి, ప్రాంతాన్ని తీసుకొచ్చి ఎందుకంటే ఇంత ఆపసోపాలు పడుతున్నారు నిజంగా పాపం వీళ్ళు? ఏ రోజన్నా ప్రజా సమస్యల మీద ఈ 9 మంది కూర్చున్నారా? ఏ రోజైనా లా అండ్ ఆర్డర్ మీద ఈ 9 మంది కూర్చున్నారా? ఏ రోజైనా నవరత్నాల లేకపోతే వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6, సూపర్ 7 హామీల అమలు పైన ఎప్పుడైనా ఇలా కూర్చున్నారా? కూర్చోకుండా ఈరోజు హిందూ మతం అంటే మీరు హిందువులే, నేను హిందువులే, వీళ్ళు వచ్చి చెప్పేదాకా మనందరం హిందూ మతాన్ని పాటించలేదా? హిందూ మత గౌరవాన్ని మనం పంపించలేదు, మనందరం కూడా హిందువులే కదా. దాంతోపాటు ఎవరు పవన్ కళ్యాణ్ గారు సమస్య ఏంటంటే ఆయన తిడితే ఒక సమస్య వచ్చింది. ఏమా సమస్య అంటే, ఒకవేళ మేమెవరం తిట్టకపోతుంటే సార్ పవన్ కళ్యాణ్ తనకు తాను తిట్టుకొని చూసారా నన్ను నేను తిట్టుకుంటున్నా, దీనికి కుట్ర జగన్మోహన్ రెడ్డి గారే అని ఏడుచి వాళ్ళ కులాల దగ్గరకో వాళ్ళ అభిమానుల దగ్గరకో వెళ్ళి ఒక బాధితుడు రోల్ యాక్సెప్ట్ చేసి వాళ్ళని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేస్తాడు. కానీ మేమేదో అనాలా వద్దా అని పాపం రోజు ప్రయత్నం చేస్తుంటాడు.
ఓ హిందూ మతం కుట్ర, హిందూ మత ఉద్ధరణ అది ఏదో చెప్పారు సార్. నీకు ఒక మంచి హిందూ మతంలో మేలేటువంటి వ్యక్తిని పరిచయం చేస్తా. ఇతని పేరు నాగబాబు కొణిదెల. ఇతని పేరు ఈ నాగబాబు కొణిదెల ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ అన్అపాలజెటిక్ సనాతని హిందూ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి అన్నగారు. ఈయన ఏమంటున్నాడంటే, నేను దేవుణ్ణి కలవాలనుకుంటున్నా, కలిసి అతనికి చెప్పాలనుకుంటున్నా, దేవుడా నీలాంటి అహంకారి లేడు, దేవుడా నీలాంటి శాడిస్ట్ లేడు, దేవుడా నీలాంటి ఈగోయిస్ట్ లేడు, దేవుడా నీలాంటి స్టూపిడ్ లేడు. నువ్వు చేసిన పాపాలకి దేవుడా నువ్వు చేసిన పాపాలకు నువ్వు కనిపిస్తే నిన్ను ఉరేసి చంపేయాలి. అయ్యో అట్లా కానీ ఆశ్చర్యం, నేను చాలా డిసప్పాయింట్ అవుతున్నా. ఎందుకంటే ఎప్పుడు అన్నారు నువ్వు అసలు లేనే లేవు అని నాగబాబు కొణిదెల ఆగస్టు 26, 2021 వేసినటువంటి ట్వీట్ అండి ఇది. అంటే శ్రీ వెంకటేశ్వర స్వామో, శ్రీ మహావిష్ణువో, పరమశివుడో, లేకపోతే శ్రీకృష్ణ పరమాత్ముడో కానీ ఉండి ఆయన కనిపిస్తే ఈ దేవుళ్ళు చేసినటువంటి పాపాలకు వారందరినీ ఉరేస్తాడట. హీ డీడ్స్ ఆర్ సో evil that makes him liable to be hanged till the death. చచ్చేదాకా దేవదేవుళ్ళని ఉరేస్తానని చెప్పినటువంటి అన్అపాలజెటిక్ సనాతని హిందూ అయినటువంటి నాగబాబు గారు మాట్లాడుతుంటే మనం సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇది ఆయన 26 ఆగస్టు 2021 వేసిన ట్వీటు. ఈ ట్వీట్ కింద ఎవడో మురళీ సిద్ధ అనేవాడు, దేవుడు లేరనేంత మీరు నమ్మట్లేదు సార్, ఈ జ్ఞానం జనాలకు రావట్లేదు అని కింద ఎవడో ట్వీట్ వేస్తే దానికి ఈ సనాతని హిందూ నాగబాబు కొణిదెల గారు వెల్ సెడ్, చాలా బాగా చెప్పావని చెప్పినటువంటి స్క్రీన్ షాట్స్. ఇప్పటికీ ఈ ట్వీట్ డిలీట్ చేయరా, ఆ లింక్ కూడా మీకు పంపిస్తా. ఇప్పటికీ ట్వీట్ డిలీట్ చేయరా. అంటే శ్రీ మహావిష్ణువుని, శ్రీ వెంకటేశ్వర స్వామిని చచ్చేదాకా కూడా ఆయన్ని నేను ఉరేస్తాను అని చెప్పినటువంటి నాగబాబు కొణిదెల గారు, వారి తమ్ముడు గారు, వారి కుటుంబం ఈరోజు మా గురించి మాట్లాడుతుంది సార్. ఈ మాటలు అదగడ పొద్దున్నే మాట్లాడడానికి నేను ఎంత అపచారం చేశానో, నాకెంత అపచారం జరిగిందో ఈ మాట్లాడుతున్నానంటే. కానీ ఈ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది నాగబాబు గారు. ఇది ఆయన ట్వీట్లు. ఈయన మాట్లాడుతుంటే మేము సమాధానం చెప్పాల్సి వస్తుంది. మీకు మళ్ళీ చెప్తున్నాం, ఈ జనసేన పార్టీ వాళ్ళు అడిగినటువంటి వాటికి స్ట్రైట్ క్వశ్చన్స్ సార్, వేరేది కూడా చెప్పట్లా. పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు, 400 రూపాయలకి నువ్వుల నూనె కూడా రాదు, నెయ్యిస్తా అంటే ఎట్లా నమ్మేది అని పెద్ద లాజికల్ పాయింట్ మాట్లాడాడు అన్అపాలజెటిక్ సనాతన హిందూ నాగబాబు గారి తమ్ముడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా 14-15లో 280 రూపాయలు కేజీ నెయ్యి, 15-16లో 278 రూపాయలు కేజీ నెయ్యి, 16-17లో 306 రూపాయలు కేజీ నెయ్యి, 17 దాంట్లో 424 రూపాయలు, మళ్ళీ అదే సంవత్సరం 408 రూపాయలు, 2018లో 333 రూపాయలు, 2019లో 312 రూపాయలు. 400 రూపాయలకి నువ్వుల నూనె కూడా కేజీ రాదు అని చెప్పిన అన్అపాలజెటిక్ సనాతన హిందూ నాగబాబు గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు మరి 300 రూపాయలకే చంద్రబాబు నాయుడు గారు కొన్నప్పుడు మీరేం చేస్తున్నారు? ఏదైనా పరుషంగా మాట్లాడితే మీరు ఏడుస్తారు, అందుకని మాట్లాడట్లా. అనుచిత పదాలు కాదు మిత్రమా, మీరు అంటలేదు, ఒక్క నిమిషం మీరు అంటలేదు, అనుచిత పదాలు వాడొద్దు, మనం విడాకులు వీటి జోలికి కూడా ఎప్పుడు వెళ్ళట్లేదు. అయినప్పుడు కూడా చంద్రబాబు గారు ప్రస్తావిస్తే మిగతా వాళ్ళంతా ఇదేంటి ఇట్లా మాట్లాడుతున్నారని అంటున్నారు. కాబట్టి మరి ఆయన అభిమానులంతా కూడా తల్లడిల్లాలి కదా, ఏమిటి ఇంత అవమానం చేస్తారా ఇట్లా చంద్రబాబు గారు ఉండి అని. హిందూ మతం మీద కుట్ర అంటారు ఏమిటి? అసలు జంతుకోవు నుంచి హిందూ మతం మీద కుట్రకి ఎందుకు మళ్ళారు? ఇది ఎవరు కుట్ర చేస్తున్నారు అనే యాంగిల్లో ఈ హిందూ మతంలో అబద్ధాలు ఆడాలని ఉందా? విడాకులు తీసుకోవడం అన్నది ఎవరు తీసుకున్నా కూడా ఒక్కళ్ళని కాదు, చట్టబద్ధమైనటువంటి హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కునే ఆయన హిందూ మతం కింద చెప్పి ఎవరిని చేస్తారనే ప్రశ్న సహజంగానే వస్తుంది కదా. సో మరి ఈ విడాకుల అంశాన్ని చంద్రబాబు గారు ప్రస్తావిస్తే మరి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ వాళ్ళందరూ ఎట్లా రియాక్ట్ అవుతారన్నది కూడా సహజంగానే వచ్చే ప్రశ్న కదా అన్నది పాయింట్. అది సార్ ఒక విషయం మీకు చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు
అసలుకి నేరుగా పవన్ కళ్యాణ్ గారిని అక్కడ తిట్టినా కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించరు, పవన్ కళ్యాణ్ అభిమానులు స్పందించరు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి అధికార ప్రతినిధులు మేము కానీ మాట్లాడితే దాన్ని ఆయన ఒక బాధితుడి రోల్లోకి పోయి ఏడుస్తూ పైకి చేతులు గుద్దుతూ కింద కాళ్ళు గుద్దుతూ ఆయన జుట్టు చెరిపేసుకొని ఏడ్చి నానా యాగి చేసి ఏడ్చి ఎర్రమన్నయ్యి వారికి అభిమానుల్ని వారిని రెచ్చగొట్టడానికి కాబట్టి సరిపోతారు. కాబట్టి వారు ఎవరు స్పందించారు సార్, మనం అడగలేము. వాళ్ళందరూ క్రైమ్ పార్ట్నర్స్, వాళ్ళు ఎందుకు స్పందిస్తారు? మనం ఎందుకు స్పందించలేదని అడిగితే మళ్ళీ ఆయన గురించి మాట్లాడాల్సిన పనిలే. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే మన డిబేట్కి అంత ఖ్యాతి వచ్చింది. కాబట్టి ఆయన గురించి మాట్లాడాల్సిన పని లేదు. కాకపోతే ఈయన అనాపాలజెటిక్ సనాతన హిందూ అని అంటున్నారు కాబట్టి ఆయన అసలు రూపం తెలియజెప్పాలనే ఉద్దేశంతో అవి చెప్పాను. కానీ లేకపోతే మా స్థాయిలో పవన్ కళ్యాణ్ లాంటి వెరీ లో ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడాల్సిన పని లేదు. అయినా వారు అడిగిన దానికి పాయింట్ టు పాయింట్ సమాధానం చెప్పాలి కాబట్టి సమాధానం చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతా కూటమి నాయకులు కానీ ఏమంటారంటే ఒక్క లీటర్ ఆవు పాలు లేకుండా నెయ్యి ఎలా తయారు చేశారు అని పెద్ద లాజికల్ పాయింట్ మాట్లాడతారు సార్. నిజమే సార్, బోలే బాబా దగ్గర ఒక్క లీటర్ ఆవు పాలు కూడా లేదని మీరు చెబుతున్నారు కదా. కానీ మార్చి 17, 2018 చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి 5 బృందం వెళ్ళి బోలే బాబా వాళ్ళు పర్ డే 1,33,500 లీటర్ల ఆవు పాలుని ప్రొక్యూర్ చేస్తున్నారని మీరిచ్చినటువంటి నివేదిక వాస్తవా కాదా? వారు ప్రతిరోజు 4 టన్నుల ప్యూర్ కౌగి వారు ప్రొడక్షన్ చేస్తున్నారని మీరిచ్చినటువంటి నివేదిక వాస్తవా కాదా? మరి ఆ రోజు ఆవు పాలు 1 లీటర్ కూడా లేకపోతే బోలే బాబా గారికి ప్లాంట్ ఇన్స్పెక్షన్ చేసి వారు 1,33,000 లీటర్ల ఆవు పాలని ఒక రోజుకి రైతుల నుండి ప్రొక్యూర్ చేస్తున్నారని మీరు ఏ విధంగా ఇచ్చారు? ఇది మేము అడుగుతున్నటువంటి పాయింట్. దానికి కావాల్సినటువంటి డాక్యుమెంటు. 2, బోలే బాబా ద్వారా ఏఆర్ డైరీ ద్వారా లేకపోతే వివిధమైనటువంటి డైరీల ద్వారా ఇండైరెక్ట్గా టీటీడీ నెయ్యిని కొనింది. ఆ నెయ్యి కల్తీ నెయ్యి అని చెబుతున్నారు. బోలే బాబా నుండి ఇండైరెక్ట్గా నెయ్యి వచ్చిందని మా పైన ఆరోపణ చేస్తున్నారుగా. నేరుగా బోలే బాబా నుండి 2019 ఏప్రిల్ 19వ తేదీన 82,000 కేజీలు 291 రూపాయలకు టీటీడీ అంటే చంద్రబాబు నాయుడు గారు బోలే బాబా నుండి నేరుగా మీరు కొన్న మాట వాస్తవం కాదా? అది మీరు ఇచ్చినటువంటి కాపీ. ఇది బోలే బాబా నుండి మీరు కొన్నటువంటి కాపీ నేరుగా 291 రూపాయలకి. మరి దీని మీద మీరు ఎందుకు స్పందించట్లేదు? తరువాత చాలా కీలకం సార్, 2019లో మీరు కొన్నటువంటి బోలే బాబా నుండి మీరు కొన్నటువంటి గీ అనేది ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ దట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అగ్రిమార్క్ స్పెషల్ గ్రేడ్ కౌ గీ ఇట్ ప్రిపేర్డ్ దట్ అడల్టర్డ్ గీ బై మిక్సింగ్ ద రిఫైన్డ్ పామ్ ఆయిల్. అంటే మీరు 2019 ఫిబ్రవరిలోను మార్చిలోను మీరు కొన్నటువంటి బోలే బాబా నుండి మీరు కొన్నటువంటి గీలో పామ్ ఆయిల్ రిఫైన్డ్ ఆయిల్ కలిసింది. దీని ద్వారా 2,69,37,361 రూపాయలు శ్రీవారి భక్తులకు నష్టం చేకూరిందని 2019 ఫిబ్రవరిలో బోలే బాబా నుండి మీరు కొన్నటువంటి నెయ్యి కాను అందులో పామాయిల్ కలిసిందని సిట్టిచ్చినటువంటి రిపోర్టు. దీని మీద ఎందుకు స్పందించట్లా? దాంతోపాటు మీరు ఏదైతే 4 డైరీలు ఏఆర్ డైరీ నుండి రిజెక్ట్ అయినటువంటి 4 ట్యాంకర్లు తిరిగి వైష్ణవి డైరీ ద్వారా టీటీడీకి వస్తే వాటిని టెస్ట్ చేసి దేంట్లో అయితే జంతువుల కొవ్వు కలిపిందని చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారో అవే 4 ట్యాంకర్లను తిరిగి టీటీడీ టెస్ట్ చేసి దాంట్లో ఎటువంటి కొవ్వు కలగలేదని చెప్పి వాటిని లడ్డూ ప్రసాదంలో 2024 ఆగస్టులో వాడారు అని సిట్ 44వ పేజీలో ఇచ్చినటువంటి రిపోర్టు. దీని మీద ఎందుకు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరికైనా స్పందించరు? దాంతోపాటు 2 డైరీల మీద ఆరోపణ చేశారు. ఒకటి ఆల్ఫా అనేటువంటి ఒక కంపెనీ ద్వారా అడల్టర్డ్ గీ సప్లై అయ్యింది అని చెప్తున్నారు. దాంతోపాటు ప్రీమియం అగ్రి ఫుడ్స్ ద్వారా అడల్టర్డ్ గీ సప్లై అయిందని మా పైన ఆరోపణ చేస్తున్నారు. నిన్నగాక మొన్న అంటే
నవంబర్ 18, 2024 అదే ఆల్ఫా మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మీరు 475 రూపాయలకు మీరు ఆల్ఫా గ్రీ అనేది మీరు తీసుకొచ్చినటువంటి మీరు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ అండి. 2024 మీరు ముఖ్యమంత్రిగా ఉండగా మొన్న 4 నెలల క్రితం అదే ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మీరు తీసుకున్నటువంటి పర్చేస్ ఆర్డర్ అది అదే సంస్థ నుండి మా పైన ఆరోపణ చేస్తున్న అదే సంస్థ నుండి. దాంతోపాటు ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాని గురించి 280 రూపాయల నుండి 2017 నుండి ఇప్పటిదాకా అదే ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి 2013 నుండి టీటీడీ నెయ్యి కొనుగోలు చేస్తుందని చెప్పడానికి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇవి 1 2 3 4. అంటే మీరు మా పైన చేస్తున్నటువంటి డైరీతో మీరే గతంలో కొన్నారు, ఇప్పుడు కొంటున్నారు. మీరు ఆరోపణ చేసిన 4 ట్యాంకర్ని గతంలో మీరే ఆరోపణ చేశారు, మీరే ఇప్పుడు ఆడారు. మీరు అంటే చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని పర్మిషన్ ఇచ్చారు, మీరే చేశారు. మీరు అనే పదాన్ని ఎక్కువ అర్థం కాదు, మా బొట్టాల మీద వస్తుంది. చంద్రబాబు గారి ప్రభుత్వం చెప్పండి. మరి సార్ నువ్వు అంటే తీసుకెళ్లి సబ్జెక్ట్లో వేస్తారు. అందుకని మీరు అర్థం చేసుకోండి మా బాధను కూడా. నువ్వని అనమంటలేదు, అది చంద్రబాబు గారి ప్రభుత్వ కాలంలో అని చెప్పదలిచారు మీరు, అదే కదా. అవును, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ కాలంలో కూటమి ప్రభుత్వంలో మీరు చెబుతున్న ప్రతి దానికి పాయింట్ టు పాయింట్ మేము క్లియర్ గా చెప్తున్నాం. దాంతోపాటు 2 కొండలు అంటున్నారు కదా సార్. ఇదిగోండి జూన్ 2, 2007 జీవో ఎంఎస్ నెంబర్ 746 తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి 7 కొండలు వారికే శ్రీవారికే చెబుతారని ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఆర్డర్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జీవో. పాపం పవన్ కళ్యాణ్ గారు చదువుకోవాల్సింది ఏంటంటే ఇది పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో దీనికి సంబంధించినటువంటి నోట్ ఫైలు కరెంట్ ఫైలు మీ డిపార్ట్మెంట్లోనే ఉంది. కాబట్టి ఈ జీవో నెంబర్ 746 జూన్ 2, 2007 దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీ దగ్గరే ఉన్నాయి. అయినా కూడా ఉద్దేశపూర్వకంగా మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేశారంటే మీరు 100% అనాపాలజెటిక్ సనాతన హిందూవాది తమ్ముడు అన్న అయినటువంటి నాగబాబు గారికి మీరే తమ్ముడు అని చెప్పచ్చు. అసలు నాగబాబు గారి మాటల పైన పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తే బాగుంటుంది అనేది కూడా మా అభిప్రాయం. రైట్, ఓకే. ఇంద్రనీల్ గారు చెప్పండి, సడన్గా జంతు కొవ్వు నుంచి హిందూ మతం మీద కుట్రన్న యాంగిల్కి ఎందుకు చంద్రబాబు గారు మళ్ళారు? విడాకుల గురించి తీసుకోకూడదని చెప్తారు, మరి అబద్ధాలు ఇవన్నీ చెప్పొచ్చా? అసలు ఆ రకంగా చేయటం సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లా కాదా? ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు డిఫెన్స్ లో పడిపోయారు సార్. వాళ్ళు చేసిన ఆరోపణలు అబద్ధం అని తేలిపోయింది. ఆ డిఫెన్స్ లో పడ్డ తర్వాత ఏదో విధంగా దాన్ని ప్రజలను నమ్మించే విధంగా వ్యవహరించాలి అనే తీరు ఇది నిన్నటి ప్రెస్ మీట్. అయితే నిన్నటి ప్రెస్ మీట్ లో పయ్యావుల కేశవ్ గారు చాలా స్పష్టంగా కొంతమేర నిజాన్ని ఒప్పుకొని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఇంకొకసారి చెప్తా చూడండి. వాళ్ళు ఏమంటారు, ఎన్డీడీబీ రిపోర్ట్ కరెక్టు, ఎన్డీఆర్ఐలోనేమో అంత క్లారిటీ లేదు, ఎందుకంటే వాళ్ళకి ఇంటర్నల్ గా ఉన్న ల్యాబ్ రిపోర్ట్స్ వైజ్ చేశాము, మాకు థర్డ్ పార్టీలు ఇవన్నీ లేవు, మాకు కొత్తగా చేశాము ఈ టెస్ట్ అనే విధంగా చెప్పారు. కాబట్టి దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదనే స్థాయిలో మాట్లాడుతున్నారు నిన్న. రెండోది ఏంటి, ఎన్డీడీబీ రిపోర్ట్ లో కూడా పయ్యావుల కేశవ్ గారు అయితే చాలా క్లియర్ గా ఏం చెప్పారంటే జంతు కొవ్వులు ఉండే అవకాశం ఉంది అని చెప్పారు. అవకాశం ఉంది సార్. మీరు ఇప్పుడు కూడా రిపోర్ట్ చూసుకోండి, సస్పెక్టెడ్ థింగ్స్ అని ఒక టాబ్లర్ ఫామ్ లో 5 కాలమ్స్ వేసి చెప్పామన్నమాట. ఆ రిపోర్ట్ లో ఉంది. అంటే ఇవి ఉండే అవకాశం ఉంది అని చెప్పారు. మళ్ళీ ఎన్డీఆర్ఐ రిపోర్ట్కి వెళ్ళినప్పుడు ఏం చెప్తారు, కింద క్లాజెస్ ఇచ్చారు, ఆ క్లాజెస్ ఏవైతే మెన్షన్ చేశారో అలాంటి ఎన్విరాన్మెంట్ లేకపోతే ఈ రిపోర్ట్కి వ్యాలిడేషన్ ఉండదు అని చెప్పి, అంటే ఎన్డీఆర్ఐలో జంతు కొవ్వు లేదు అని క్లియర్గా చెప్పిన తర్వాత ఎన్డీఆర్ఐ కంటే కూడా ఎన్డీడీబీనే క్రెడిబిలిటీ అని చెప్పాలని చూస్తున్నారు. అసలు ఎన్డీఆర్ఐ అనేది రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఎన్డీడీబీ అనేది డెవలప్మెంట్ బోర్డ్. 2 ఎన్డీడీబీలో సైతం క్లాసెస్ ఉండే సార్. కింద ఈ రిపోర్ట్ వ్యాలిడిటీ గురించి చాలా క్లియర్ గా రిపోర్ట్ లో రాశారు. ఏమని, ఆ యానిమల్స్ వెజిటబుల్ ఆయిల్స్ ఎక్కువగా ఉండే ఫీడ్స్ తీసుకున్నా కూడా ఇలాంటి ఎస్ వాల్యూస్ పెరిగే అవకాశం ఉందని రాశారు. ఆ యానిమల్స్ యొక్క హెల్త్ కండిషన్స్, ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉండా ఇలాంటి రిపోర్ట్ వచ్చే అవకాశం ఉందని రాశారు. సింగిల్ కౌ నుంచి తీసిన మిల్క్ అయితే ఈ రిపోర్ట్ వ్యాలిడేషన్ అవ్వదు అని చెప్పారు. ఇలాగే
ఎన్డీడీబీ రిపోర్ట్ లో కూడా క్లాజెస్ లో కొన్ని కండిషన్స్ పెట్టి ఇలాంటి సందర్భాల్లో ఈ రిపోర్ట్ కి వ్యాలిడేషన్ లేదు అని కూడా చెప్పారు. రెండోది ఏంటి, ఎన్డీడీబీ రిపోర్ట్ లో జంతు కొవ్వు ఉంది అని ఎక్కడా కూడా కన్ఫర్మ్ చేయలేదు. అంటే వెజిటబుల్ ఆయిల్స్, పామ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ ఇలాంటి ఆయిల్స్ తో పాటు లార్డ్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇవేవి ఉన్నాయని ఎక్కడా కూడా కన్ఫర్మ్ చేయలే. ఇలాంటివి ఉండే అవకాశం ఉంది. ఎస్ వాల్యూస్ అంటే మనకి ఎప్పుడైనా బ్లడ్ టెస్ట్ చేస్తే రేంజ్ ఉండేది కదా సార్, లోవర్ రేంజ్ ఏంటి, హైయర్ రేంజ్ ఏంటని, ఆ టైపులో ఆ రేంజ్ దాటినప్పుడు ఇలాంటి అవకాశాలు ఉండే అవకాశం ఉందని మాత్రమే చెప్పారు. ఉంది అని ఎక్కడా చెప్పలే, కన్ఫర్మ్ చేయలే. అలా కన్ఫర్మ్ చేయని దాన్ని అది కూడా చూడండి, ఈ రోజు చూసి క్షణికావేశంలో చిన్న అండర్స్టాండింగో ఇంటర్ప్రిటేషనో లేదు, ఇంగ్లీష్ మీడియం వద్దనే బాబు గారు ఇంగ్లీష్ సరిగ్గా రాకో అర్థం చేసుకోలేకో చెప్పింది కాదు. అది జులైలో వచ్చిన రిపోర్ట్ ని 2 నెలలు ఆచితూచి వెయిట్ చేసి ఉద్దేశపూర్వకంగా హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ లడ్డూలో వాడే నెయ్యిలో జంతువు కొవ్వు కలిసింది అని చాలా దారుణంగా మాట్లాడారు. ఫస్ట్ పాయింట్. మీరు కానీ ఆయన మాట్లాడిన సెప్టెంబర్ 18 సందర్భాన్ని కానీ మీరు మరొక మారు గుర్తు చేసుకుంటే 100 రోజులైంది సార్ ఆయన ప్రమాణ స్వీకారం చేసి, అది 100వ రోజు. వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు 100 రోజుల పాలనలో ఇచ్చిన హామీలు కానివ్వండి, నెరవేర్చినవి ఏంటి అన్ని సమీక్ష పెట్టి ప్రజలకు తెలియపరిచారు. అదే విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు టీడీపీని పదే 100 రోజుల సమీక్షలో మీరేం చెప్పగలరు అని ప్రశ్నిస్తున్నారు. మరో పక్కన బుడమేరు వాగు ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 9 వరకు చాలా ఇబ్బంది పెట్టింది విజయవాడని. ఆ విజయవాడలో ఇబ్బంది పెట్టిన తరువాత ఇంకా నష్టపరిహారాలు ఇవ్వలేదు అని వైఎస్ఆర్సీపీ పోరాడుతుంది. అదే సందర్భంలో ఇలాంటి అలిగేషన్ చేశారు. ఇంకొక సందర్భం అందరూ మిస్ అయింది ఏంటంటే, సెప్టెంబర్ 18న జంతు కొవ్వు కలిసింది అని చెప్పి ఎలక్షన్ సవ్యంగా సాగలేదు, ఈవీఎంలో అవకతవకలు జరిగినాయి, వీవీప్యాట్ స్లిప్పులు తొందరగా తగలబెట్టారు, ఫామ్ 20లు అడిగితే ఇవ్వట్లేదు అని ఎన్నో ఆరోపణలు ఉన్న సందర్భంలో ఫామ్ 20లు సెప్టెంబర్ 19న అప్లోడ్ చేయబడ్డాయి సార్. ఈ రోజు కూడా ఎలక్షన్ కమిషన్ డేటాబేస్ లో మీరు చూడొచ్చు. సెప్టెంబర్ 18న లడ్డులో జంతు కొవ్వు కలిసింది అని దేశం మొత్తాన్ని డైవర్ట్ చేసి హిందుత్వాన్ని నెత్తికెత్తుకొని 19న ఫామ్ 20లు అప్లోడ్ చేశారు. 19న అప్లోడ్ చేసిన ఫామ్ 20లు డౌన్లోడ్ చేసి చూస్తే 139 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఫామ్ 20లో కనీసం స్టాంపు లేదు సార్. 79 నియోజకవర్గాల అసెంబ్లీలకు సంబంధించిన ఫామ్ 20లో సైన్ దగ్గర డేట్ లేదు. ఇంకొన్ని వింత పోగళ్ళు ఉన్నాయి. అంటే రూల్ బుక్ ఉంటుంది కదా సార్ ఎలక్షన్ కమిషన్ ది, రూల్ బుక్ లో ఫామ్ 20 రిజల్ట్ సైన్ ఎవరెవరు పెట్టాలి, ఆర్ఓ పెట్టిన తర్వాత ఎలక్షన్ అబ్జర్వర్ కూడా సైన్ పెడితేనే దానికి లీగల్ డాక్యుమెంట్ గా కన్సిడర్ చేస్తారు. ఈ 175 నియోజకవర్గాల ఫామ్ 20లో ఏ ఒక్క డాక్యుమెంట్ మీద కూడా ఎలక్షన్ అబ్జర్వర్ సైన్ లేదు సార్. కొన్ని డాక్యుమెంట్లలో జూన్ ఇవన్నీ ఆల్రెడీ మీరు 2-3 సార్లు చెప్పారు కదా. ఇప్పుడు అవన్నీ డైవర్షన్ టాక్టిక్స్ అనే సంగతి కావచ్చు. ఇక్కడ నా ప్రశ్న ఏమంటే హిందూ మతాన్ని ఉద్ధరించే వాళ్ళు ఇట్లా మాట్లాడొచ్చా? విడాకుల గురించి మాట్లాడటం, అబద్ధాలు చెప్పటం, కొండలని అబద్ధాలు చెప్పటం, అలాగే రకరకాల అబద్ధాలు హామీలు ఇచ్చి మోసం చేయటం, ఇవన్నీ హిందూ ధర్మంలో భాగం అవుతా అన్నది నా ప్రశ్న. అవ్వవు సార్, అవ్వవు. ఇంకోటి చూడండి, నిన్న ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు, మేము ఆచితూచి వ్యవహరించి ఇది చెప్పాల్సి వచ్చింది అన్నారు. ఆచితూచి అంత ప్రతిష్ట గురించి ఆలోచించే వాళ్ళైతే ఈ రోజున టీడీపీకి అనుకూలంగా ఉండే మీడియాలో టాయిలెట్లో వాడే హార్పిక్ లాంటి వాటిలో వాడేయని పదే చెప్తూ రాతలు రాస్తుంటే, మరి టీడీడీ పాలక మండలి వాళ్ళు అవ్వచ్చు, లేదు ప్రభుత్వం అవ్వచ్చు, ఎలాంటి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండారు. 2, ఎవరైతే ఇలాంటివి చేశారో వాళ్ళ పరంపర గురించి మాట్లాడారు. వాళ్ళ పరంపర గురించి మాట్లాడేటప్పుడు ఒకప్పుడు బ్యాప్టిజం కూడా మాట్లాడిన వ్యక్తి షట్టు మార్చినంత ఈజీగా మతాన్ని మార్చుకునే వ్యక్తి వేరొకరి యొక్క పరంపర గురించి మాట్లాడుతున్నారు. ఇంకోటి ఏం చెప్పారు, అన్య మతస్థులు చైర్మన్ కూడా ఉండారని. మీ దగ్గర మీడియా బలం అంటే టీడీపీ వాళ్ళ దగ్గర మీడియా బలం ఉంది కదా అని 40 సార్లు అయ్యప్పమాల వేసుకున్న వాళ్ళు భూమన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, వగి సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఎంత ఆధ్యాత్మికమైన సేవలు చేస్తారు. వారిని పదే వాళ్ళ మీడియాతో అన్యమతస్తులు అని ట్రోల్ చేయడం కూడా అది అన్యాయంగా సార్. దాని గురించి మాట్లాడరు. కాదు, ఆ మాటకు వస్తే టీటీడీ చైర్మన్ గా పనిచేసిన ఒక టీడీపీ నాయకుడు అప్పట్లోనే ఏది గురించి మాట్లాడారు. కూటమి సమావేశాలకు వెళ్ళాడని అప్పట్లో పెద్ద గొడవ అయింది కూడా. అది అయింది. రీసెంట్ గా బోర్డు మెంబర్ ఒక అతను భగవద్గీతకు వ్యాలిడిటీ లేనట్టు కూడా మాట్లాడారు. ఓకే,
ఇంకోటి ఏంటి, ఆయన ప్రెస్ మీట్ లో ఇంకోటి ఏం చెబుతున్నారు, 5 సంవత్సరాలు మేమే ఉంటాం, మాకు భయం ఏంటి అంటే, మీకు భయం లేదు, మీరే చెబుతున్నారు దేవుడి మీద భయం లేదు. భయము భక్తి రెండు లేని వాళ్ళే ఇంత దారుణంగా డైవర్షన్ పాలిటిక్స్ కోసం దేవుడి పేరును వాడుకోవాలని చూస్తారు. ఇంకొకటి సార్, పర్చేసింగ్ కమిటీ వైఎస్ఆర్సీపీ హయాంలో అధికారంలో ఉన్నప్పుడు టిటిడి పాలక మండలిలో మరి ప్రశాంత్ రెడ్డి గారు, కొలుసు పార్థసారథి గారు, జంగా కృష్ణమూర్తి గారు వీళ్ళంతా బోర్డు మెంబర్స్ గా ఉన్నారు. వీళ్ళల్లో ఒక ఇద్దరు ప్రధానంగా పర్చేసింగ్ కమిటీలో మెంబర్గా ఉండాలి. మరి వీళ్ళెవరిని ఎందుకు విచారణ చేయట్లా? ఈ రోజున టీడీపీలో ఉంటే సచివులు అయిపోయారా వాళ్ళు? అంటే కేవలం బురదంతా వైఎస్ఆర్సీపీ మీద చల్లాలి అనే ఉద్దేశపూర్వకంగా జరుగుతుంది అనేది ఇది ఒక రీజన్ కాదా? అయితే ఓవరాల్ గా చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక మంచి మాట చెప్పి జగన్ గారి సంబంధం లేదని చెప్పిన తర్వాత మళ్ళీ ఆయన తీసుకొచ్చి బురదలోకి నువ్వు బురదలో తప్పుకుంటావా అని చెప్పి లాక్కొచ్చినట్లు అనిపించింది నాకైతే. అలాగే ఆ బురద బీజేపీకి అంటకట్టకపోతే ఎట్లా అన్నట్టుగా ఓ ప్రయత్నం చేసినట్టు అనిపించింది. బీజేపీ విషయం మాట్లాడదాం. దేశవ్యాప్తంగా హిందుత్వాకి ఎలాంటి ఇబ్బంది కలిగినా ముందుగా వచ్చి నుంచొని దాని మీద స్టార్ట్ చేసేది ఆర్ఎస్ఎస్ అవ్వచ్చు, విశ్వ హిందూ పరిషత్ అవ్వచ్చు, లేదు బీజేపీ హిందుత్వాన్ని ఎత్తుకొని పోరాడుతుంది. అలాంటి బీజేపీ ఈ లడ్డు వ్యవహారంలో మొదటి రోజు మాధవీలత గారు భజన చేసుకుంటూ వచ్చి ఇమ్మీడియట్ నెక్స్ట్ డే వెళ్ళి సారీ చెప్పేసి నాకు సారీ చెప్పేశారు. తర్వాత దేశవ్యాప్తంగా కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, బీజేపీ ఎక్కడా కూడా ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అవ్వాలి. నిన్న ఇంటెన్షనల్ గా మనం అంతా కూటమిలో భాగస్వాములు అయినప్పుడు మనకి ఇప్పుడు ఇదంతా మనకే రివర్స్ అయ్యి మన మీద పడుతున్నప్పుడు మనం దీన్ని అడ్రస్ చేయకపోతే, మీరు మాతో పాటు రాకపోతే రేపు కూటమిలో భాగస్వాములుగా ఉన్నా కూడా అధికారంలోకి రాలేము అని చెప్తే గానీ వీళ్ళు కూర్చొని మీటింగ్ అడ్రస్ చేయనట్టు చాలా క్లియర్ గా ఆ బురద మీరు కూడా అంటించుకోండి అని చెప్పినట్టు ఉంది నాకైతే. ఇంకొక పాయింట్ సార్, నిన్న పయ్యావుల కేశవ్ గారు చెప్తూ ఏమని చెబుతున్నారు, అసలు నెయ్యి అనేదే లేదు, నెయ్యి 0%, కేవలం రసాయనాలు, సింథటిక్ ఇలాంటి వాటితో నెయ్యి తయారు చేయబడింది, కల్తీ నెయ్యి అని కూడా అనకూడదు, దీన్ని కల్తీ పామాయిల్ అనాలని ఈ ముగ్గురు కూడా అంటే 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళంతా ఇదే మాట్లాడారు కదా. 8 లారీలు వచ్చినప్పుడు 4 రిజెక్ట్ అయినాయి. మీరు చెప్పే విధంగా అసలు నెయ్యే లేకపోతే అప్రూవ్ అయిన నెయ్యి 4 ట్యాంకర్లో కూడా నెయ్యి లేనట్టే కదా సార్. ఫస్ట్ వాటిని వాడారు వాళ్ళ హయాంలో. తర్వాత సిట్ రిపోర్ట్ ఏంటి, రిజెక్ట్ అయిన 4టిని కూడా మళ్ళీ వైష్ణవి పేరుతో తీసుకొస్తే మళ్ళీ వాటిని వాడారు. అంటే వాళ్ళు చెప్పే లాజిక్ లోనే అసలు నెయ్యే లేని 8 ట్యాంకర్లో ముందు 4 వాడారు, రిజెక్ట్ అయిన 4టిని మళ్ళీ తెచ్చి వాడారు. అంటే అంత క్లియర్ గా ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా కొన్ని తప్పులు జరుగుతాయండి. ఆ తప్పులను అడ్డం పెట్టుకుని ఏదో భూతంలాగా మతాన్ని పెట్టేసి మతం బురద వేసేసి దెబ్బతినాలనుకుని వీళ్ళు సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లుగా కనపడతా ఉంది. రైట్. పెద్దిరెడ్డి గారు గుంటూరు నుంచి. పెద్దిరెడ్డి గారు చెప్పండి, నిన్న జగన్ టూర్ మరుసటి రోజునే వీళ్ళు 9 మంది మూకొమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సెల్ఫ్ గోల్ వేసుకున్నారా, లేదు వాస్తవాలు ఏమైనా చెప్పడానికి ప్రయత్నం చేశారా? గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. ఇప్పుడు వీళ్ళకి అసలు ఏం చేయాలో అర్థం కాక రకరకాలుగా తప్పులు చేసుకుంటూ ఇంకా తప్పులు చేస్తున్నారు సార్. ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళు ఏదో మంచి చేస్తారని చెప్పి వాళ్ళని గెలిపించారు. ఇప్పటికీ కూడా సంక్షేమ పథకాలు వీటి మీద దృష్టి పెట్టకుండా 24 గంటలు జగన్ అది చేసి ఏం చేశారు సార్? జగన్ ఇప్పుడు మంచి చేయడానికి కులం మతం అవసరమా సార్? ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా తెలుసుకోవాలి కదా వాళ్ళు. ఇప్పుడు ప్రతిదీ డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు 5,000 కోట్ల రూపాయల భూములు దొబ్బడానికి? దీని మీద డైవర్షన్ చేశారని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇంద్రనీల్ గారు, నేను చెప్పాలనుకున్న పాయింట్ ఇంద్రనీల్ గారు చెప్పారండి. ఇప్పుడు జంతుకు కలిసి ఉంటే బీజేపీ వాళ్ళు హిందూ మతానికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఊరుకుంటారా సార్? ఇతర రాష్ట్రాల్లో నాగేశ్వర గారు కూడా చెప్పారు అదే పాయింట్. ఇప్పుడు వాళ్ళు ఊరుకుంటారు. అయోధ్యకి వెళ్ళిన లడ్డు మోడీ గారు కూడా తినుంటారు కదా. మరి అయోధ్యకి వెళ్ళిన లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని పవన్ కళ్యాణ్ గారు అన్నారు మొదట, తర్వాత ఇప్పుడు పామాయిల్ అంటున్నారు, మొదట మధ్యలో లేదన్నారు, మళ్ళీ ఇప్పుడు ఉందంటున్నారు. మరి చివరికి ఆ రకమైనటువంటి పరిస్థితికి గందరగోళంలోకి వెళ్ళారు. ఏమీ లేదు సార్, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేక హిందూ మతాన్ని అర్థం చేసేటట్లే మంచి చేయడానికి. కాదుగా, ఇప్పుడు నా అభిప్రాయం అయితే కమల్ హాసన్ తెలుగు వారి ప్రతిష్టని నిలబెడితే వీళ్ళు మనవాళ్ళు చేతులారా పాడు చేస్తున్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంది ఈ రకంగా. రైట్. అంబటి రామకృష్ణ యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి. నమస్కారం, మాట్లాడండి సార్. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి సార్. ఇక్కడ వాళ్ళు 2 కొండలు 7 కొండలు అనే ప్రస్తావన తెచ్చారు కాబట్టి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారి యొక్క దీన్ని తీసుకువచ్చాను కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. ఓకే.
అది రెండు కొండల ప్రాంతాన్ని 1965లో రెండు కొండలుగా ఉన్నదాన్ని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2007లో దాని పరిధి విస్తరిస్తూ 7 కొండలుగా జీవో ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సార్. అవును. వీళ్ళు హిందూ మతం గురించి మాట్లాడుతా ఉన్నారు. ధూపదీప నైవేద్యాలకు నోచుకొని దాదాపు 10,000 ఆలయాలకు మళ్ళీ ధూపదీప నైవేద్యాలు, చిన్న చిన్న ఆలయాలకు ధూపదీప నైవేద్యాలకు డబ్బులు ఇచ్చి అన్ని ఆలయాల్లో దేదీప్యమానంగా దీపారాధన జరిగే విధంగా ఆ జీవో తీసుకొచ్చి దేవాలయాల యొక్క అభివృద్ధి కాంక్షించింది రాజశేఖర రెడ్డి గారు సార్. అవును. అదేవిధంగా పేదలకి పెళ్లిళ్ళు చేసుకోవడానికి హిందూ పేదలకి పెళ్లిళ్ళకి ఇబ్బంది అయ్యి వాళ్ళు ఏమన్నా దాని అంటే చాలా పెద్ద స్టోరీ. దాని గురించి ఆయన చర్చించింది, మాట్లాడింది, చాలా పెద్ద విషయం ఉంది సార్. రఘువీరారెడ్డి గారి దగ్గర సామూహిక ఉచిత వివాహాలు జరుగుతాయి. దానికి అటెండ్ అయిన రాజశేఖర రెడ్డి గారు అసలు ఇదే విధంగా మనం టీటీడీ ద్వారా హిందూ పేదలకు కూడా చేస్తే పెళ్లి అనే దాంట్లో చాలా ఖర్చు అవుతుంది. సో ఆ హిందూ పేదలని వాళ్ళ చితికిపోకుండా ఉండడానికి మనం టీటీడీ ద్వారా వాళ్ళకి పెళ్లిళ్ళు జరిపిద్దాం అని చెప్పి హిందూ పేదల గురించి ఆలోచించి టీటీడీ ద్వారా నిధులిప్పించి వాళ్ళ ఇళ్లలో కళ్యాణం జరిగేటట్లు తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు సార్. సో ఈ రకంగా ఇన్ని కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారు హిందువుల దేవాలయాల గురించి కానీ, పేదల గురించి కానీ, లేకపోతే తిరుపతి యొక్క దీన్ని విస్తరించడం గురించి కానీ ఆలోచించిన రాజశేఖర రెడ్డి గారి గురించి వాళ్ళు ఇప్పుడు జరుగుతున్న దానికి మాట్లాడుతున్న అసత్యాల్లో తీసుకొచ్చి కలిపి మాట్లాడడం యొక్క అంతరార్థం, ఉద్దేశం చాలా కుట్రపూరితంగా, చాలా ఈ పాయింట్ మీద చెప్పండి. హిందూ మతంలో ఉంటే విడాకులు తీసుకోకూడదా? చట్టం, రాజ్యాంగం విడాకులు తీసుకొనివ్వదా? మరి అలాగే అబద్ధాలు చెప్పొచ్చా హిందూ మత ధర్మం ప్రకారం? ఇంత పెద్ద పెద్ద నాయకులు, మరి అది కరెక్టా? అది ఏ మతం అటువంటి వాటిని అనుమతిస్తుంది? సార్ అసలు నేను ఒకటి అడుగుతాను సార్, వాట్ ఈజ్ సనాతని అనే దానికి వీళ్ళు ఎవరైనా కానీ ఆన్సర్ చేస్తే అక్కడ కూర్చున్న వాళ్ళు ఆ పదం బాగుంది, ప్రజల్ని అట్రాక్ట్ చేయొచ్చు అని మాట్లాడుతున్నారు. కానీ సనాతని అని అంటే అర్థమే ఇంక్లూజివ్నెస్, ఎవరినైనా కలుపుకొని మన అందరం శాంతియుతంగా ముందుకెళ్తాం అనేది సనాతనిలో ఒక డెఫినేషన్. అటువంటిది మీరు వేరు చేసి విద్వేషాలు రచ్చగొట్టి, వైషమ్యాలు రచ్చగొట్టి మీ రాజకీయ లబ్ధి కోసం ఇంకొక మాట కూడా చెప్పదలిచారు. నిన్న పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ మనం బాగా గమనిస్తే ఆ విషయాన్ని తను చదివానని చెప్పట్లా. చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ చదివి వినిపిస్తే సార్ మీరు ఇక్కడ బాగా గమనించండి, రేపు అతను జారిపోవడానికి ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ చదివి వినిపిస్తే ఆయన జారిపోతున్న పవన్ కళ్యాణ్ గారిని అక్కడే పెట్టి ఆ బురదలోనే ఉంచే ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. ఆ చంద్రబాబు నాయుడు గారు చదివి వినిపిస్తే భావోద్వేగానికి లోనే ఆ తప్పుని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత నా పైన ఉంది అని నేను మాట్లాడాను అన్నాడు. ఇప్పుడు కనుక నిజంగా కనుక అదేం జరగలేదంటే నేను ఆయన మాట నమ్మాను అంటాడు. అది తెలివి అంతవరకే తెలివిగా చేసినట్టేనా? బురదలో సో అతను చదివి వినిపించింది ఇంత పెద్ద విషయము నువ్వు కనీసం చెక్ చేసుకొని వెరిఫై చేసుకొని ఓపిక లేని వ్యక్తి ఇవాళ ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉండడానికి తగుడా? నువ్వు చేసిన ప్రమాణ స్వీకారం ఈర్షా ద్వేషాలు లేకుండా భావోద్వేగాలకి లోను కాకుండా అని కదా నువ్వు చేసిన ప్రమాణం. మరి ఇవాళ భావోద్వేగాలకు లోనయ్యానని ఏ రకంగా మాట్లాడతారు సార్ పవన్ కళ్యాణ్? ఏం చేస్తాం కానివ్వండి. మరి అట్లా కాదుగా. నాకు అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే కమల్ హాసన్ అంటే వాడు తెలుగువారి ప్రతిష్టను పెంచేలా లోక్సభలో జగన్నాథ చక్రాలు అని ప్రస్తావించి తెలుగువారి ప్రతిష్టను పెంచితే ఇక్కడ మన వాళ్ళు 9 మంది కూర్చుని తెలుగువారి ప్రతిష్టని దేశవ్యాప్తంగా అప్రతిష్ట పాలు చేస్తున్నారనేది నాకు అనిపిస్తుంది. ఇంకొక మాట సార్, ఓకే, ఇందాక నుంచి మన వాళ్ళు తప్పు జరిగితే బీజేపీ ఒప్పుకుంటుందా, తప్పు జరిగితే బీజేపీ ఒప్పుకుంటుందా అంటే ఇప్పుడు బీజేపీ గురించి చెప్పాలంటే నేను 1,00,000 చెప్పాలి. బీజేపీ కూడా రాజకీయ ప్రయోజనం, ఎక్కడ మనకు రాజకీయ ప్రయోజనం ఉందంటే ఆ రాజకీయ ప్రయోజనానికి కావాల్సిన చలిమంట బీజేపీ కాసుకోవడానికి కూడా సిద్ధంగా నిజంగానే మాధవ్ గారు మా కొద్ది ఈ గోలని చెప్పి కూర్చున్నట్టయితే గౌరవంగా ఉండేది. మాధవ్ గారు కూడా వచ్చారంటే ఆ బురద మేము కూడా పూసుకుంటామండి, మీరు పూయండి అన్నట్టుగా వచ్చారు. కాదుగా వాళ్ళు కూర్చున్నాళ్ళు కాదు, ఇదేంటి ఫ్లెక్సీలు ఎట్లా పడితే అట్లా పెట్టొచ్చా, తప్పు కదా అని తీయించే పరిస్థితి చేయాలి కదా. మరి వాళ్ళు పవన్ కళ్యాణ్ చేయలేదు, మాధవ్ వీళ్ళెవరు చేసినట్లేరు. మరి ఇప్పుడు కూడా తీసారు లేదు నా దృష్టిలో. నిన్న మొన్న అడిగితే తీయలేదని చెప్పారు. మరి ఆ బురద వాళ్ళు కూడా పూసుకుంటున్నారు, మనం ఏం చేస్తాం కానివ్వండి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ గారు. ఇప్పుడు నిన్న మూకమ్మడి ప్రెస్ మీట్ మీద పేరు నాని గారు చేసిన ఒక చిన్న వ్యాఖ్య విందాం. ఆయన ఎవరో పాపం విలేకర్ గారు అడిగాడు. అందులో TV9 ఉండదు, NTV ఉండదు, సాక్షి ఉండదు, 10 TV ఉండదు. ముఖ్యమంత్రి గారు ముందు కూర్చున్న విలేకరులో వీళ్ళు కాకుండా మిగతా ఉంటారు.
జ్యోతి, టీవీపై, భజనాడు, ఆడు ఈడు వీళ్ళందరూ అక్కయ్య, బావయ్య, మావయ్య వీళ్ళందరూ ఉంటారు. అందులోంచి ఒకడు అడిగాడు, సార్ దీంట్లో సిట్టు, సుప్రీంకోర్టు సిట్టు ఏర్పాటు చేసిన సిట్టు కొవ్వు కలవలేదన్నా అన్నారుగా అన్నాడు. వాట్ ఆర్ టాకింగ్ అంటాడు ఇంగ్లీష్లో. వాట్ ఆర్ యు టాకింగ్? నేను యాజ్ ఈజ్ ఆయన మాట్లాడింది, నేనేం మాట్లాడతా కొత్తగా. వాట్ ఆర్ యు టాకింగ్? ఎవరు చెప్పారా నీకు? ఎవరు చెప్పారు నీకు? కొవ్వు కలలేదని ఎవరు చెప్పారు? పోనీ నువ్వు చెప్పు చంద్రబాబు నాయుడు గారు, నిన్నే అడుగుతున్నా. కొవ్వు కలిసిందని మళ్ళీ నువ్వు చెప్పి ఇవాళ చెప్పమని అడుగుతున్నా. కొవ్వు కలిసిందని చెప్పకపోతే కొవ్వు కలిసిందేనా? ఏం కొట్టుకుపోతారు ఇప్పుడు మీరు అంటున్నా? జగన్ మట్టి కొట్టుకుపోతారా? మీరేం కొట్టుకుపోతారు? ఏం కొట్టుకుపోతారు మీరు? రైట్. నాగార్జున గారు, ఇక టైం తక్కువ ఉంది, సంక్షిప్తంగా చెప్పండి. మొత్తం ఇష్యూని హిందూ మతం మీదకి డైవర్ట్ చేయాలని ఎందుకు చంద్రబాబు గారు ప్రయత్నం చేస్తున్నట్లు? సార్ కొమ్మినేని గారు, మనం ఇష్యూని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పక్కన పవన్ కళ్యాణ్ ఉన్నాగా కావాలని ఆ విడాకులు ఆ టాపిక్ తీసుకొచ్చాడు సార్. రేపు కావాలంటే ఇష్యూ డైవర్ట్ చేయడానికి నేరుగా పక్కన కూర్చోబెట్టుకొని కావాలని తీసుకొచ్చారు. మనం డీవియేట్ అవ్వద్దు, ఆ విడాకుల జోలికి మనకు వెళ్ళొద్దు. రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు పచ్చిగా పవన్ కళ్యాణ్ కూడా తిడతాడు. అయినా కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు క్రైమ్ పార్ట్నర్సు. చేసే ప్రతి పాపంలోనూ వాళ్ళు 50-50. వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు స్పందించరు. దయచేసి దానిపైన అటువైపుకి వెళ్ళకండి. ఇష్యూ డీవియేట్ అవుతుంది కాబట్టి నేరుగా ఆ ఇష్యూ గురించి మాట్లాడతా. ఒకటి, నెయ్యిలో జంతువులు కొవ్వు కలిసిందా కలవలేదా అనేటువంటి అంశం పైన 2019-24 మధ్యకాలంలో ఉన్నటువంటి లడ్డూను కానీ నెయ్యిని కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి ఏ పదార్థాన్ని కూడా ఈ సిట్టు విచారణ చేయలేదు. అది మొట్టమొదటి పాయింట్. నెయ్యి కలిసి పామాయిల్ కలిసిందని చెప్పినా, లేదా వెజిటబుల్ ఆయిల్ కలిసిందని చెప్పినా, అడల్ట్రేషన్ జరిగిందని సిట్టు చెప్పినా, సిట్టు ఏమి చెప్పినా కూడా అది జూన్ 12వ తేదీ నుంచి చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చినటువంటి నెయ్యి గురించే కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉండగా వచ్చినటువంటి నెయ్యిని ఎట్టి పరిస్థితుల్లోనూ సిట్టు పరిశీలించలేదు. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి క్లియర్గా చెప్తున్నా, ఏఆర్ డైరీకి సంబంధించి 4 ట్యాంకర్లు వచ్చినాయి. అంటే జూన్ 12 నుంచి జూలై 4 దాకా. ఈ 4 ట్యాంకర్లో వనస్పతి ఉందని ఈఓ శ్యామలరావు గారు చెప్పారు, దాన్ని రిజెక్ట్ చేశారు. లేదు, దాంట్లో జంతువులు కొవ్వు ఉందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దీనిపైన వైవి సుబ్బారెడ్డి గారు కోర్టుకు వెళ్ళారు. రిట్ పిటిషన్ నెంబర్ 622/2024. ఆ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, చంద్రబాబు నాయుడు గారు మీరు ఏ ఆధారాలతో కలిసిందని చెబుతున్నారు? వనస్పతి కలిసినా జంతువులు కవ్వు కలిసినా దాన్ని రిటర్న్ పంపించాను అని చెప్పి ఈవో చెప్పాడు కదా, మీరు ఏ ఆధారాలతో చెప్పారు అని ఆయన్ని ప్రశ్నిస్తూ, అసలుకి జూన్ 12 నుంచి జూలై 4, 2024 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా అసలు వచ్చిన నెయ్యిలో జంతువులు కొవ్వు కలిసిందా, పశువులు కొవ్వు కలిసిందా, లేకపోతే వనస్పతి వెజిటబుల్ ఆయిల్ కలిసిందా అనే విషయాన్ని సిట్ని విచారణ చేయమని అక్టోబర్ 4, 2024వ తేదీన సుప్రీంకోర్టు సిట్ని ఫామ్ చేసింది. మళ్ళీ మీకు చెప్తున్నాను, జూన్ 12 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, ఈఓ శ్యామలరావు గారు ఉండగా జూన్ 12 నుంచి జూలై 4వ తేదీ దాకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా వచ్చినటువంటి నెయ్యిని మాత్రమే పరిశీలించారు. కానీ సిట్టు గతంలో నెయ్యిని ఎప్పుడూ పరిశీలించలేదు. మనం డీవియేట్ అవ్వద్దు, విడాకులు అన్నారని, పెళ్ళిళ్ళు అన్నారని, గుండు అన్నారని. ఇది పాయింట్. దీని తర్వాత సిట్టు విచారణ మొదలుపెట్టిన తర్వాత ఈ శాంపిల్స్ని, అంటే ఆ 4 రోజుల్లో వచ్చినటువంటి ఆ 4 ట్యాంకర్ల శాంపిల్ని తీసుకొని జనవరి 8, 2025న ఆ శాంపిల్స్తో ఒక లెటర్ రాసింది. ఎవరెవరికి రాసింది? ఎన్డీడీబీ గుజరాత్కి, ఎన్డీఆర్ఐ హర్యానాకి ఒక లెటర్ రాసింది. లెటర్ రాసి ఏం చెప్పారంటే, సార్ ఒక్క నిమిషం సార్, ఇంపార్టెంట్ సార్, వారికి లెటర్ రాసి, సార్ నిజమే సార్, ఆ లెటర్ రాస్తే ఎన్డీడీబీ 3 నెలల పాటు ఆ శాంపిల్ని అనేక రకాల పరీక్షలు చేసింది. అనేక రకాల పరీక్షలు చేసి కంక్లూజివ్ ఎవిడెన్స్ ఆఫ్టర్ 3 months అప్పుడు దాంట్లో జంతువులు కొవ్వు లేదని తెలిసింది. ఎన్డీఆర్ఏ అయితే 5 నెలల పాటు సమయం తీసుకుంది. అంటే మే 16, 2026 దాకా టైం తీసుకొని 5 నెలల పాటు పరిశీలన చేసి
ఇక తిరుగులేని సాక్ష్యాధారాలు వారికి జరిపిన తరువాత మాత్రమే చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చినటువంటి ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు లేదు అని తేటగారికలుగా చెప్తూ, కానీ అడల్ట్రేషన్ జరిగింది అని చెప్పింది. అడల్ట్రేషన్ జరిగినటువంటి ఆ నెయ్యిని కూడా చంద్రబాబు నాయుడు గారే వాడారు అని సిట్ చెప్పింది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అడల్ట్రేషన్ జరిగిందని లేకపోతే దాంట్లో ఏదన్నా కలిసిందనేది వీరి ఊహ మాత్రమే. కానీ ఆ శాంపిల్స్ ని సిట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ టెస్ట్ చేయలేదు, చేసేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మీరు మనం డివియేట్ అవ్వద్దు. చంద్రబాబు అడల్ట్రేషన్ జరిగితే అది చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పదలుచుకుని చెప్పండి. మిమ్మల్ని నేను డివేట్ అవ్వమనలేదు, కానీ ఖచ్చితంగా మాబోటి వాళ్ళని చెప్పాలి. హిందూ ధర్మం ప్రకారం విడాకులు తీసుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది. హిందూ ధర్మం ఏం వ్యతిరేకించలేదు. విడాకులు తీసుకోవడం నేరం కాదు. చెప్పాల్సిన బాధ్యత మా మీద. మీరు చెప్పుకోండి, లేకపోతే లేదు. అలాగే ఈ అబద్ధాలు ఆడటం హిందూ ధర్మం కాదు. హామీలు ఇచ్చి మోసం చేయడం, హామీలు ఇచ్చి మోసాలు చేయటం హిందూ ధర్మంలో భాగం కాదు అని చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. కమల్ హాసన్ గొప్పగా మాట్లాడాడు, తెలుగువారి ప్రతిష్ట పెంచాడు. వేరాజ్ ఇక్కడ 9 మంది కూర్చుని కూటమి పెద్దలుగా వాళ్ళు తెలుగు ప్రతిష్టను దెబ్బతీసేలాగా మాట్లాడుతున్నారేమో అన్న బాధ మాకుంది. కాబట్టి మేము చెప్పాల్సిన బాధ్యత మాకుంది. అందుకే చెప్పడం తప్ప వేరే ఉద్దేశం కాదు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి 4 ట్యాంకర్లు శ్రీకాళహస్తిలోని ఓ పెట్రోల్ బంకులో ఉంచారట. సరుకు మార్చకుండా తిరిగి వైష్ణవి డైరీ పేరుతో కొండ మీదకి పంపించారట. ఎప్పుడు ఇది? చంద్రబాబు గారి టైంలో అని చెప్పి పేరు నాని గారు చెబుతున్నారు. మీరు ఇప్పుడు చెప్పండి ఎవరు పాపాత్మలు అని కూడా ఆయన. ఓకే, ఏమంటారు సార్? పేరు నాని గారు చెప్పలా, సిట్ చెప్పింది సార్. పాపం పేరు నాని గారికి ఎందుకు ఎప్పుడు పెట్టాం? కాదు, శ్రీకాళహస్తి పెట్రోల్ బంకులు అన్నది కూడా దాంట్లోనే ఉందా? నా దృష్టి రాలేదు. ఓకే, దీంట్లో రాసింది చదువుతున్నాను. ఓకే, ఏదేమైనా ఈ పరిస్థితి మారుతుందని, ఈ లడ్డూ వివాదాన్ని కొనసాగించకుండా తిరుమల ప్రతిష్టను కాపాడాలని చంద్రబాబు గారు ఆ దిశగా ఆలోచన చేయాలని రోజు కోరుతున్నాం. కానీ మరి ఆయన మనసు మారడం లేదు, దురదృష్టం. ఇంద్రనీల్ గారు, అలాగే నాగార్జున యాదవ్ గారు, అందరికి కూడా అంబటి రామకృష్ణ యాదవ్ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.